జిల్లా రామగుండం నియోజకవర్గం ఉగాది పండుగను పురస్కరించుకొని బీఆర్ఎస్ పార్టీ తరపున మరియు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఉచిత ఉగాది పచ్చడి మరియు బొబ్బట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవని, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధువు, రైతు బీమా, రైతులకు ఇవ్వాల్సినటువంటి రుణమాఫీ కూడా ఎంతో కొంత ఇచ్చినట్టు చేశారని, సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. అనంతరం ఉగాది పచ్చడను, బొబ్బట్లు వారి సతీమణితో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్వదినాల సందర్భంగా గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్తాలో ఈరోజు మా తరఫున, మా పార్టీ తరఫున మరియు నా తరఫున ఉచిత ఉగాది పచ్చడి మరియు భక్ష్యాల పంపిణీ కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఇవన్నీ పంపిణీ చేస్తున్నాము. మరి గడిచినటువంటి 9.5 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా, సుఖంగా, మరీ ముఖ్యంగా రైతాంగం కానివ్వండి, కర్షక కార్మిక మిత్రులందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రతి ఏటా ఉగాది జరుపుకుంటూ హ్యాపీగా ఉంటుండే సమయంలో మరి ప్రభుత్వం మారింది. దురదృష్టవశాత్తు కేసీఆర్ గారు మాజీ అయిపోయినారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో పంటలు సరిగా లేవు, రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది. మరి రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆ రుణమాఫీ ఏదో అరకొరగా వేసి వదిలేసారు. ఇక్కడ సింగరేణి సమస్యలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. సింగరేణి ఉద్యోగస్తులకి ఇలా ఓవర్ డ్రాఫ్ట్ మీద జీతాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ఇలా ఇక సింగరేణిలో ఉన్నటువంటి డబ్బుల్ని కూడా దుర్వినియోగం చేయడము అత్యధికంగా తయారైంది. ఇలా మరి అవన్నిటి కూడా ఇలా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో మరొకసారి కేసీఆర్ గారి పరిపాలన మళ్ళీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అట్లాగే రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇలా మరి సుఖంగా, సంతోషంగా ఉంటూ ఈ ఉగాది పండుగను మంచిగా జరుపుకోవాలని చెప్పేసి నా తరఫున కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ఇట్లా లైన్